రాజును మించిన రైతు. పూర్వం గోల్కొండ రాజ్యంలో ఒక రైతు ఉండేవాడు. ఒకనాడు రైతు తన పొలంలో విత్తులు చల్లుకుంటూ ఉండగా మామూలు దుస్తులతో నవాబు గుర్రం మీద అటుగా వచ్చాడు. కాస్త పొలంలో ఒంటరిగా పనిచేసుకుంటున్న ఆ రైతు యోగక్షేమాలను తెలుసుకోవాలని నవాబుకు కోరిక కలిగింది. అందుచేత ఆయన గుర్రాన్ని ఆపి, ఏం రైతన్నా, వ్యవసాయం గిట్టుబాటుగా ఉందా అని అడిగాడు. రైతు తలెత్తి చూసి, ఏం బాగులేదోరా, పంట బాగా పండినా ఏడు 80 రూపాయలే చేతికొస్తాయి అన్నాడు. వాడు నవాబును గుర్తించనే లేదు. వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తావు రైతన్నా అని అడిగాడు నవాబు. ఏముంది దొరా, 20 రూపాయలు పన్నుల కింద పోతాయి, 20 బాకీ కింద చెల్లిపోతాయి, 20 అప్పు పెడతాను, ఇక మిగిలిన 20 రూపాయలు గంగపాలు చేస్తాను అన్నాడు రైతు. ఈ సమాధానం విన్న నవాబుకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాకు కాస్త వివరంగా చెప్పు అన్నా, ఏం బాకీ చెల్లిస్తావు, ఎవరికి అప్పు పెడతావు, సొమ్ము గంగపాలు ఎందుకు చేస్తావు, నాకేమీ అర్థం కాలేదు అన్నాడు ఆయన. దొరా, నా తండ్రిని పోషిస్తాను, అది అప్పు తీర్చటం, నా కొడుక్కి తిండి పెడతాను, అది అప్పు పెట్టడం, నా కూతురికి అన్నం పెడతాను, అది సొమ్ము గంగపాలు చేయటం అన్నాడు రైతు. రైతు మాటల్లో గల చమత్కారానికి నవాబు చాలా సంతోషించి అతనికి కొంత ధనం ఇస్తూ తాను నవాబుని బయటపెట్టి ఈ విధంగా అన్నాడు. నీ మాటల్లో చాలా నిజం ఉంది, కానీ నాతో అన్న మాటలు నా పరోక్షంలో మరెవరితోనూ అనకు, తెలిసిందా అని రైతును హెచ్చరించి నవాబు తన గుర్రం మీద వచ్చిన దారిని తిరిగి వెళ్ళాడు. దివాణం చేరుతున్న నవాబు తన అధికారులందరినీ పిలిపించాడు. అందరూ రాగానే ఇలా అన్నాడు. ఈ ఉదయం నేను గుర్రం మీద ఉత్తరంగా వెళ్ళాను. ఊరికి 1 మైలున్నర దూరాన ఒక చిన్న పొలంలో ఒక రైతు విత్తనాలు చల్లుతూ కనిపించాడు. వాణ్ణి నేను పలకరించి వ్యవసాయం గిట్టుబాటుగా ఉందా అని అడిగాను. దానికి వాడు పంట బాగా పండితే 80 రూపాయలే చేతికి వస్తాయి అన్నాడు. వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తావు అని అడిగాను. 20 రూపాయల పన్నులు కడతాను, 20 బాకీ తీరుస్తాను, 20 అప్పు పెడతాను, 20 గంగపాలు చేస్తానని ఆ రైతు నా ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఆ రైతుకి పెద్ద చదువు సంస్కారము లేవు, కేవలం పొలం దున్నుకునేవాడు. అయినా వాడింత భావగర్భితంగా మాట్లాడాడు. మరి మీరంతా చదువుకున్నారు, కానీ మీలో ఏ ఒక్కరైనా వాడి మాటల్లో గల అంతరార్థం విప్పి చెప్పినట్లయితే ఒక జాగీరు బహుమతి ఇస్తాను. ఆ జాగీరును ఎవరు సంపాదిస్తారో చూస్తాను. నవాబు ఇచ్చిన సమస్యకు సమాధానం ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఒక్క అధికారి మాత్రం నవాబుతో మాట్లాడిన రైతును గురించి ఆరా తీసి రైతును కలుసుకొని, నువ్వు నవాబు గారితో ఈ విధంగా అన్నావట, నీ ఉద్దేశం ఏమిటో నాకు వివరంగా తెలిసినట్లయితే నీకీ రూపాయలన్నీ ఇచ్చేస్తాను అని 1 రూపాయల సంచి రైతు ముందు పెట్టాడు. ఆ రూపాయలను చూశాక రైతు రహస్యం దాచలేక అధికారికి తన మాటలు విప్పి చెప్పివేశాడు. అధికారి నవాబు వద్దకు వెళ్లి ఆయన అడిగిన సమస్య విప్పాడు. రైతు తన ఆజ్ఞను ఉల్లంఘించాడని నవాబు గ్రహించి రైతును తన నౌకర్ల ద్వారా దివానుకు పిలిపించి, ఏం రైతన్నా, నా మాటలెందుకు అతిక్రమించావు, ఇందుకు నీకు మరణదండన విధిస్తున్నాను, ఏం సంజాయిషి చెప్పుకుంటావు అని అడిగాడు. రైతు భయపడలేదు. అతను ధైర్యంగా, దొరా, నేను తమ ఆజ్ఞను ధిక్కరించలేదు, తమ సమక్షంలోనే నేను తమ అధికారికి ఈ రహస్యం చెప్పాను. నేనా సంగతి తమ అధికారికి చెప్పేటప్పుడు నా ఎదుట 100 రూపాయలున్నాయి, ప్రతి రూపాయి మీద తమరున్నారు అని జవాబిచ్చాడు. ఆ రైతు తన వద్దనున్న రూపాయల్లోంచి మచ్చుకొక రూపాయి తీసి దాని మీద గల నవాబు బొమ్మను చూచాడు. రైతు తెలివితేటలకు నవాబు మళ్ళీ ఆశ్చర్యపోయి, అవును నిజమే, రూపాయి మీద ఉన్నది నేనే అంటూ రైతును చాలా గౌరవించి మరికొంత ధనం బహుమతి ఇచ్చి పంపివేశాడు. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.